understand, ఎప్పుడైతే మనము పరిస్థితులను మనము అర్థం చేసుకోమో, when we don't know what is happening around us, ఇదిగో మన చుట్టూలో ఏమి జరుగుతుందో మనకు తెలియని సమయంలో, but still we are following God because we fear him. ఆయన కూడా దేవుని మనం వెంబడిస్తున్నాం, ఎందుకంటే మనము దేవునికి భయభక్తి కలిగి ఉన్నాము. We come to Sundays on church because we fear him and we love him. ஆலயத்திற்கு ஞாயிற்றுக்கிழமை சரியான நேரத்திலே ஞாயிற்றுக்கிழமைக்கு எதுக்கு வரோம்னா ஆண்டவரை நாம் நேசிப்பதினால். கரங்களை ఇదిగో தட்டுவோம். ఆదివారం దేవుని యొక్క ఆలయానికి సమయానికి వస్తున్నాము, ఎందుకంటే ఆయనను మనం ప్రేమిస్తున్నామని బట్టి. You know, there was a small mistake in my passport. నా యొక్క పాస్పోర్ట్ లో చిన్న తప్పు జరిగింది. Actually in my birth certificate my name is Bala. నా ఒక బర్త్ సర్టిఫికెట్ లో నా పేరు బాలా అని ఉన్నది. But in my Christian circle, in my wedding certificate and all, my name is Alice Bala. నా ఒక వివాహ పత్రికలో అని కూడా ఏమి ఉన్నదంటే ఆలిస్ బాలా అని ఉన్నది. In my daughter's passport they wrote as Alice Bala. నా ఒక కూతురు ఒక పాస్పోర్ట్ లో కూడా రాసి ఉన్నారు ఆలిస్ బాలా అని. But one day when my daughter want to take passport, there became a big problem. నా కూతురు ఆ దినమున పాస్పోర్ట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు అది చాలా పెద్ద సమస్యగా మారిపోయి ఉన్నది. That time we were moving from Tamil Nadu to Andhra Pradesh. ఆ సమయంలో మేము తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ కి మేము బయలుదేరి వస్తున్నాము. And I did not have any certificate. எந்த certificate நான் ஆலிஸ் பாலான்னு சொல்றதுக்கு ஆதாரம் இல்ல. I don't have any certificate to say that I am Alice Bala. ఇదిగో నేను ఆలిస్ బాలా అని నా ఆధారము చూపించడానికి ఎటువంటి సర్టిఫికెట్లు నా దగ్గర లేదు. And in my birth certificate the name is written as baby. నా ఒక బర్త్ సర్టిఫికెట్ లో నా పేరు ఏమి రాయబడిందంటే బేబీ అంటే పాప అని రాయబడింది. Just a girl baby. ఈమె ఆడపిల్ల అని రాయబడి ఉంది. Because now the parents are very smart. இப்போ இருக்கிற parents ఆల్రెడీ పేరు వచ్చి పేరోడియ సర్టిఫికెట్ வந்துருது. ఇప్పుడైతే తల్లిదండ్రులు చాలా తెలివిగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు పిల్లలు పుట్టక ముందే వాళ్ళ పేర్లు నిర్ణయించుకొని వాళ్ళు సర్టిఫికెట్ తీసుకోక ముందే వాళ్ళ పేరు పెట్టి తీసుకుంటున్నారు. I am telling you, we in you know every government office walking up and down we were getting very tired. ఇదిగో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులు మేము పైనికి కిందికి దిగి మేము చాలా కఠినముగా మేము వెళ్ళి ఉన్నాము. They said bring some certificate, we will change the name. ఇదిగో మీరు ఏదో ఒక సర్టిఫికెట్ తీసుకురండి, మేము పేరును మారుస్తామని చెప్పినారు. The passport people were not issuing passport because the details were wrong. ఇదిగో దానికి తగిన ఆధారములు సరిపోవడం లేదని ఆ పాస్పోర్ట్ వారు పాస్పోర్ట్ ఇవ్వకుండా ఆపివేసి ఉన్నారు. And that time one agent asked for 2000 rupees. ఆ సమయంలో ఒక ఏజెంట్ మా దగ్గర వచ్చి 2000 రూపాయలు మీరు ఇస్తే నేను చేస్తాను. Please listen to me. నా ఒక మాటలు వినండి. And you can go to foreign country. మీరు కూడా విదేశాలకు వెళ్ళవచ్చు. You can go and work there. మీరు వెళ్ళి అక్కడ పని చేయవచ్చు. But if you have done wrong, if you are going to foreign country also, you will not be blessed there. ఇదిగో మీరు తప్పులు చేసుకొని మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు అది ఆశీర్వాదకరముగా మీకు ఉండదు. You know, I told my daughter, we will not do this lancham, we will not do this bribe and get your passport. God will do a miracle, we will wait. ఇదిగో నా కూతురుకు నేను చెప్పి ఉన్నాను ఏమిటంటే ఇదిగో మనము లంచములు ఇవ్వకుండానే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడని. You know, today also all of you all know there are a lot of our Hyderabadis in Iraq. మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ లో ఉన్నవారు చాలా మంది ఇరాక్ లో ఉన్నారు. Now there is problem in Iraq. இப்பொழுது இராக்ல ப்ராப்ளம் இருக்கு. எத்தனை பேர் பேப்பர் படிக்கிறீங்களோ தெரியல. ప్రాబ్లం ఇருக்கு ఇరాక్ల. ఎంతమంది న్యూస్ పేపర్లు చదువుతున్నారో నాకు తెలియదు, కానీ ఇరాక్ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నది. But here from India the people go up to Dubai with passport. ఇదిగో భారతదేశం నుండి దుబాయ్ కి వెళ్ళి పాస్పోర్ట్ ద్వారా వెళ్తున్నారు. But from Dubai to Iraq they are going by smuggling. They are going without any passport. ఇదిగో దుబాయ్ నుండి ఇరాక్ వెళ్ళడానికి వాళ్ళు దొంగతనముగా వెళ్తున్నారు పాస్పోర్ట్ లేకుండా. And that is why there is problem. హల్లెలూయా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే వాళ్ళ జీవితంలో అది సమస్యగా మారిపోతున్నది. If everything is you know correct in your life, God will bless you. ఇదిగో నీ జీవితంలో అన్ని కూడా సహకారం సరిగా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. The agent will tell, right, అబద్ధం రాయ్, ఏం ప్రాబ్లం లేదు. Agent will tell you many things. ఇదిగో ఏజెంట్లు మనతో చెప్తారు అబద్ధం చెప్పండి, ఇది ఇలా రాయండి అని, కానీ మనం చేయకూడదు. Twice we went to Andhra Pradesh here AP for the passport. రెండు మార్లు మేము ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ కి వెళ్ళి ఉన్నాము ఆ పాస్పోర్ట్ గురించి. You know, my husband and me early morning we will stand in the queue.
నేను నా భర్త గారు ఇద్దరు కూడా ఉదయకాలములో లేచి అక్కడ వర్షంలో నిలబడే And వాళ్ళము. we will drink tea from the roadside. అక్కడ రోడ్ నుండి మేము టీ తాగేవారము. Twice we went like that. 2 మార్లు మేము అక్కడ వెళ్ళి ఉన్నాము. The people there, they chased us. They chased my daughter. They said, get out, go from here. All it is not correct. The details in your passport is not correct. ఇదిగో అక్కడ ఉన్న వారందరూ కూడా నా కూతుర్ని గద్దించి ఉన్నారు, మమ్మల్ని గెంటివేసి ఉన్నారు. My daughter cried. Shalina అழுదా, అమ్మ ఏమా ఇంత ప్రశ్న? నా కూతురు అయితే ఏడ్చి ఉన్నది, తల్లిగారు ఎందుకు ఇటువంటి సమస్య మనకి? Pastor and me, we started fasting and praying about this. ఇదిగో పాస్టర్ గారు నేను ఇద్దరము కలిసి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఆరంభం I'm చేస్తున్నాము. telling you, it is only a matter of 2000, but the 2000 will bring curses in the life of my daughter. 2000 தான் அன்பு சகோதரர்களே, அந்த 2000 என்னுடைய மகளுடைய வாழ்க்கையில சாபத்தை கொண்டு வரும். இந்த நாளில் உங்களோடு நான் பேசுகிறேன். ఇదిగో ఇది సమస్య కేవలం 2000 రూపాయలదే. ఈ 2000 రూపాయలు ఇస్తే పని అయిపోతుంది, కానీ ఆ 2000 ద్వారా నా కూతురు జీవితంలో అది శాపముగా நம்முடைய మారిపోతుంది. வாழ்க்கையிலே நாம் ஆண்டவருக்காக வைராக்கியமாக வாழும்போது கர்த்தர் நமக்காக வைராக்கியமாய் எழும்புவார். இதிகோ- When we live with determination, our God will stand up for us. ఇదిగో- So in every situation, He దేవుని- will be with us and He will take care of us. He will send His angels and He will close the lion's mouth. ఇదిగో మనము దేవుని కొరకు గా నిలబడినప్పుడు దేవుడు కూడా మన కొరకు వైరాగ్యముగా నిలబడి దేవుడు దేవదూతలను మరియు సింహాల నోర్లను మూసివేస్తాడు. Hallelujah. Amen. Those of you who are hearing my message, you check your passport. ఇదిగో ఎవరెవరైతే నా సందేశంను వింటున్నారో మీ యొక్క పాస్పోర్ట్ ను ఒక్కసారి Check పరిశీలించండి. your Aadhaar card. మీ ఆధార్ కార్డ్ ని చూడండి. Check your ration card. మీ రేషన్ కార్డ్ ని ఒక్కసారి చూడండి. అన్ని అది నిజం ఉంటదా? If everything true? అన్ని కూడా అది సత్యముగా నిజముగా ఉన్నదా? Hallelujah. There one parent came to me in my school. నా స్కూల్లో తల్లిదండ్రులు నా దగ్గర వచ్చి ఉన్నారు. They said they showed a form that I am taking 500 rupees fees in that. ఇదిగో వాళ్ళు చూపించిన ఫామ్ ఏమిటంటే నేను వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర 500 రూపాయల ఫీజు తీసుకుంటున్నానని. And they said, just put one signature, madam. We will take the fees from that company. ఇదిగో మీరు కేవలం ఒక సంతకం మాత్రమే వేసేయండి, ఆ కంపెనీ నుండి మేము 500 రూపాయలు తీసుకుంటాము. మీకేంటి నష్టం? What is the నష్టం for you? You are not going to have any loss. ఇదిగో మీకు ఎటువంటి నష్టము కలగదు కాదా, మీరు ఒక సంతకం పెట్టేస్తే చాలు అని You know చెప్పినారు. what happened? She is a widow. Her husband died in very small age. Her son will not study properly. So much of problems in your house. If your children are not okay, உன் பிள்ளைகள் சரியில்லை, உன் குடும்பத்துல காரியம் சரியில்லை, நீ ஆண்டவரை குறை சொல்லாத. Don't blame God. You search your heart. Hallelujah. ఇదిగో ఆ తల్లి అయితే విధవరాలుగా ఉన్నది. ఆమె చిన్నతనంలోనే తన భర్తను కోల్పోయి ఉన్నది. ఆమె పరిస్థితుల్లో చూసినప్పుడు చాలా కష్టము బాధలో ఉన్నది. ఒకవేళ మీ పిల్లలు కూడా సరిగా చదవకపోతే మీరు దేవుని కొరత చెప్పవద్దు, కానీ మీ హృదయాలను ఒక్కసారి పరిశీలించండి. Yes, that is what I'm telling you today. అదే మీతో నేను One మాట్లాడుచున్నాను. day my brother-in-law went to the Tamil Nadu government office. ఇదిగో నా ఒక బావగారు తమిళనాడు ఆఫీస్ కి వెళ్ళి ఉన్నారు. To just check out what happened. అక్కడ ఏమి జరిగిందని చూడడానికి వెళ్ళి Just ఉన్నారు. that one day he went as a normal routine follow-up. ఇదిగో రొటీన్ గా అది ఫాలో అప్ చేయడానికి వెళ్ళి ఉన్నారు. So one officer was there. అక్కడ ఒక పై అధికారి ఉన్నాడు. How many years they are coming? ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు What వస్తున్నారు? is the problem? ఏమి సమస్య అండి? They have given all documents that she is Bala Samson. ఇదిగో వీళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చి ఉన్నారు, దాంట్లో బాలా శాంసన్ అని ఉన్నది. Why are you delaying? ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? Issue the certificate. వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేయండి. In 1 minute we got the certificate issued. చప్పట్లు ఒకే కొట్టండి. ఒక నిమిషంలో మాకు సర్టిఫికెట్ దేవుడు దయచేసి ఉన్నాడు. In 1 month my daughter got the passport. ఒక నెలలో మా కూతురికి పాస్పోర్ట్ కలిగి He ఉన్నది. did not give one naya paisa. God sent his agent. God sent his angels and he did the job for us. చప్పట్లు కొట్టండి. ఇదిగో Hallelujah. మేమైతే ఒక నయా పైసా కూడా మేము ఇవ్వలేదు, కానీ దేవుడే తన దూతలను పంపించి ఈ కార్యములు చేసి ఉన్నాడు. That is fear of God. అదే దేవుని యొక్క భయం అండి. That is fear of God. అది దేవుని యొక్క భయం అయ్యో అండి. నేను తప్పు చేయమంటాను. Fear of God. ఇదిగో నేను ఏ మాత్రము తప్పులు చేయను, అది దేవుని యొక్క భయం.